మావా పరోపకారం అంటే ఏంది మావా? పరోపకారం అంటే దాని గురించి నేను చెప్తా. పరోపకారం అంటే ఇప్పుడు పెద్ద గలీజ్ రాబట్టి అనుకో, తిరుగుపోతున్నా బట్ట అనుకో, తాగుపోతున్నా బట్ట అనుకో, వాడు అక్క అప్పుడు చూడక్క ఎట్ట కనిపిస్తున్నాడు నీకా? అన్నయ్య అడిగేదానికి సమాధానం చెప్తా ఉండు మనువా. వాడు అడిగింది ఏందా? పరోపకారానికి అర్థమైంది అని చెప్పమన్నాడు. నేను కూడా అదే చెప్తా. ఇడు టింగ్ టింగ్ మమ్మీయా. ఎవరైనా ముందు తాగుతా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఏడు చెడిపోతుందని లెటెక్కని పెట్టుకొని తాగేస్తాడు తాగుపోతున్నా బట్ట. ఊర్రంతా నిలబోతా ఉంటే ఊర్లోకి ఏదైనా వస్తాదని అంకోట్లు పట్టేదానికి తిరుగుతా ఉంటాడు ఈ గాలిన బట్ట. పల్లారి నుంచి సాయంత్రం వరకు తాగేది, రాత్రప్పుడు అందరి దగ్గర చెప్పు దెబ్బలు తీర్చుకునేది గలీజ్ నా బట్ట. ఇలాగా తన కోసం కాకుండా నిరంతరం పరువుల కోసం శ్రమిస్తూ కొట్టించుకుంటూ 10 మందికి ఉపయోగపడే వారిని పరోపకారులు అంటారు. అర్థమైందిరా అన్నయ్య? పరోపకారంకే అర్థమా? బాబా వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్లెయిన్ తల్లి. అట్లుంటది మనతోని.